హాయ్ హలో వెల్కమ్ టు రుచికర వంటలు. మనం ఈరోజు పిండి కలపకుండా వట్టి బంగాళదుంపతో ఆలూ పరోటాలను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బంగాళదుంపను ఇలా బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసిన ఆలూలో 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ తెల్ల మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం. ఈ డ్రై మసాలాలను మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలూలో వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా అందులో వేసుకోవాలి. ఇవన్నీ ఆలూలో కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు బైండింగ్ కోసం దాంట్లో 3 టేబుల్ స్పూన్ల మైదాను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దాన్ని చపాతీ పిండిలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మనం తీసుకునే ఆలూలో మాయిశ్చరైజర్ని పట్టి మైదా పిండి 1 టేబుల్ స్పూన్ ఎక్కువ లేదా తక్కువైనా కూడా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిని ఈ విధంగా మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి. పిండిని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకున్నాక ఒక పిండి ముద్దను తీసుకొని దాన్ని పిండిలో ఈ విధంగా డిప్ చేసి వీడియోలో చూపించిన విధంగా ఆ పిండిని ఈ విధంగా చేత్తో కొద్దిగా ఒత్తుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఒత్తుకున్న తరువాత దాన్ని చపాతీ కర్రతో ఈ విధంగా పరోటాలలాగా ఒత్తుకోవాలి. ఈ పరోటాలను ఒత్తుకునేటప్పుడు మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. వాటిని ఈ విధంగా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న పరోటాలను బాగా హీట్ అయిన ఫ్రైయింగ్ ప్యాన్ మీద వేసుకొని వాటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ కాలాక దాన్ని ఇలా తిప్పుకొని దానిపైన నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్నైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేశాక ఈ పరోటాను రెండో సైడ్ తిప్పుకొని రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా నెయ్యిని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత దాన్ని 1 మినిట్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయి ఇన్సైడ్ అవుట్ ఆలూ పరోటా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.